ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని అనుసరించి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము, కార్యారంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఆరంభము అంతాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఈ దినమును కూడా అదే భాగాన్ని అనుసరించి మరి ఒక భాగాన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. ఈ దినము చివరి దినాలలో ఉన్నాం, ఆరంభ దినాలలో ఉన్నాము. చాలా స్వార్థపూరితమైనటువంటి దినాలలో ఉన్నాం, స్వార్థపరమైనటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి గత దినాలలో మనము దేవుని దాసుని యొక్క మోషే గారిని గురించి కొన్ని సందర్భాలను నేను మీ గ్రహింపులను తీసుకుని వచ్చి ఉంటున్నాను. మరలా మనము దైవజనుని యొక్క మోషే గారి గురించినటువంటి సందర్భాలు కొన్ని మీ గ్రహింపులను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ దినముల్లో మనకు మోషే లాంటి దైవజనులు, పరిచారకులు, పెద్దలు, సేవకులు మనకు అవసరమై ఉంటుంది. మనకు అవసరం. ఎందుకంటే దేవుని దాసుడు దైవజనుడు భక్త్ సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. కాబట్టి ఈ దినంలో మనము అలాంటి యొక్క పరిచర్లో వచ్చినాము. కానీ అట్లాంటి నడిపింపగలిగినటువంటి వారు మనకు అవసరమైనటువంటి అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క విధానాన్ని మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మోషే గురించిన ఒక చిన్న మాటను నేను మళ్ళా మీకు చదివి గుర్తులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచినాడు. దేని మీద ఉంచినాడు? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. ప్రతిఫలము అంట. బైబిల్లో చాలా దిక్కుల్లో ప్రతిఫలం అని ఉంటుంది. ఏంటిదంటే మనం ఏమి చేస్తున్నాము? మంచి చేస్తే మంచి దానికి ప్రతిఫలం అనుభవిస్తాం, చెడు చేస్తే చెడుకు ప్రతిఫలం అనుభవిస్తాం. కానీ మోషే యొక్క గురి చూడండి ఎంత చక్కని మాట అంటే, ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానం, కలిగే బహుమానం కాదు, ఇప్పుడు కావాలని కాదు. అంటే ఎంత నిస్వార్థపరుడు, ఎంత స్వార్థపరులం. ఏదైనా మనం పని చేస్తున్నామంటే ఎమ్మటే మనకు ప్రతిఫలం కావాలి. ఇప్పుడు నేను చేస్తాను, నాకేం ఫలం ఉంది, నాకేం లాభం ఉంది. ఏదైనా పరిచర్య చేయమన్నాం అనుకోండి, తనకు అప్పుడే లాభం కావాలి. ఏదైనా పని చెప్పినాం అనుకోండి, నాకేమిస్తారు చెప్పండి అని ఆధిక్యతలు, అధికారాలు, పెత్తనాలు కోరుకునే దినాలలో ఉన్నాం. కానీ మోషే ఎలాంటి దైవజనుడు అంటే కలగబోయేటువంటి ప్రతిఫలం. భక్తులందరూ అలాంటి వాటి కొరకే. మీరు ఎవరైనా బైబిల్ తీసుకోండి, అబ్రహామునుడు అనుకోండి, ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసినారు. అట్లనే దైవజనులందరూ కూడా దేని కొరకంటే ఏదో తాత్కాలికంగా ఇక్కడ కలిగేటువంటి యొక్క బహుమానాల కొరకు, అధికారాల కొరకు చేసినట్టు వాళ్ళు కాదు, నిస్వార్థంగా. అందుకనే ఈ దినాలలో ఎట్లాంటి వాళ్ళు మనకు అవసరం అనంటే, ఇలాంటి యొక్క దేవుని దాసులు, పరిచారకులు, పెద్దలు మన సంఘాలలో మనకు కావలసిన మనం నడిపించేటువంటి నాయకులు మోషేలాగా ఉండి. అందుకనే మోషేని గురించి నేను కొన్ని విషయాలను మీకు నేను తెలియజేయాలని చూస్తున్నాం. గత పాఠముల్లో కూడా మోషే గురించి మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేసినాను. ఎందుకంటే దేవుని ప్రజలు ఐగుప్తులోంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారి నడిపింపులో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి మోషేను కొండ మీద తీసుకొని వెళ్ళినాడు. యెహోషువ కూడా తనతో వెళ్ళినాడు. తిరిగి పెద్దలకు, అహరోనుకు, వీళ్ళకు వాళ్ళ యొక్క బాధ్యత అప్పగించి వెళ్ళినాడు. వారికి ఏమైనా విషయాలు ఉంటే మీరు తీర్చాలి అని చెప్పేసి. కానీ ఆ దినాలలో వారు చెడిపోయి విగ్రహారాధన చేసుకొని, దేవునికి విరోధమైనటువంటి యొక్క పాపం ఏంటంటే విగ్రహారాధన. అందుకొరకనే చాలా దుఃఖ పెట్టినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుని పేరు చెప్పుకొని ఆడుతూ ఉన్నారు, తిని ఆడి ఎగురుతూ ఉన్నారు. ఇదే దేవునికి ఇష్టం అనుకుంటున్నారు. ఈ దినాలు యాస్టీస్గా సేవ పరిచర్య కూడా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో ఆటల్లాగా ఉంది, డ్రామాలాగా ఉంది. నటన చేస్తూ ఉన్నాం. ఒక విశ్వాసలాగా, ఒక బాధ్యత గల వాళ్ళలాగా, ఒక పరిచారకుల్లాగా, ఒక సేవకుల్లాగా చేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. అయితే నేను ఒక విషయం చెప్పవలసిన విషయం ఏంటంటే, అట్లాంటి విచ్చలవిడిగా
వదిలినటువంటి వ్యక్తి ఎవరంటే అహరోను. ఎందుకు అనంటే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినాడు. వారు దుర్మార్గులని మోసే దగ్గర చెప్తా ఉంటాడు. దుర్మార్గులు, వాళ్ళని కంట్రోల్ చేయలేదు. వాళ్ళే ముందు అసంటోళ్ళు అంటే వాళ్ళకు తగినటువంటి వాడు. కాబట్టి చివరి దినాలలో ఉన్నటువంటి మన బాధ్యత ఏంది? దేవుని దగ్గర రేపు లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే వారు ఆ మాట అన్నారో, మోసే ఎలాంటిది దైవజనుడు అనంటే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోల్చబడుతున్నది. కానీ కొన్ని విషయాలు మాత్రం నేను మీకు గుర్తు చేయాలని తెలియజేస్తున్నాను. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో దేవుడే కొండ మీద ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ వచనం, మరి యెహోవా ఇట్లను, ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఈ దినాల్లో కూడా ఎట్లాంటి ప్రజల మధ్యలో ఉన్నామంటే లోబడనొల్లని ప్రజలు. దేవునికే లోబడకపోతే మనుషులకేం లోబడతారు? అందుకని ఏమంటాడు, నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసిదని మోషేతో చెప్పగా, మోసే తమ దేవుడని యెహోవాను బ్రతిమాలుకొనెను. యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? చూసినారా, దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? మంచి అవకాశం ఇచ్చినాడు. నువ్వు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తా. నిన్ను ఈ రోజుల్లో నేను అనేది ఉంది. అందరు పోయినా పర్వాలేదు, నేను ఒక్కనుంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలు, నేనుంటే చాలు. చూసినారా, మోసే ఒప్పుకోలేదండి. ఈ దినాలలో సేవకులమైన, పెద్దలైనా, పరిచారకులైనా ఏం చేస్తా ఉన్నారంటే ఎవరన్నా పోని నేను చెప్పగలను. దాదాపు 40-45 సంవత్సరాల యొక్క సేవా అనుభవం నేను చెప్తున్నాను. అనేకుల కొరకు ప్రయాసపడతాము, అనేకులు దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చి వారిని ఎంతో చక్కగా మనము ప్రేమపూర్వకంగా వారిని ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాం. తిరిగి వాళ్ళు ఏదైనా మనలో నచ్చనటువంటిది, మన స్వయాన్ని మనల్ని తాకితే వారి మీద కక్ష పట్టుకొని వారిని ఏ విధంగా మందిరానికి రాకుండా చేయాలనో అలా చేస్తాం. మన మాటల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, ఇంకా ఏ విధంగానే కానీ వారిని కనబడకుండా చేస్తూ ఉంటాం. ఎంత యుక్తిగా, ఉపాయంగా సంఘాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే అట్లాంటి వాడు వస్తే మళ్ళీ మన సెల్ఫ్ తగులుతుంది, మన స్వార్థాన్ని తాకుతాడు. అట్లాంటి వాడు మనకు ఎదురుండొద్దు అనేటువంటి దినాలలో చూస్తూ ఉన్నాం. ఈ మాటలు ఏంటంటే వారులారా చెప్పండి, మోషే మీద ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు నింద అన్నట్టు మోషే జీవితంలో ఇశ్రాయేళ్ల ద్వారా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని నిందలు ఎదుర్కొన్నాడో. అనవసరంగా అన్నారు, నీవు మా మీద అధికారం చేస్తున్నాడు. దేవుడు తల ఉంచి మోకరించినట్టు చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మొదలైన అధ్యాయాల్లో చూస్తాము. ఎప్పుడు కూడా ఏం మాట్లాడుతాం. అందుకనే ఈ రోజుల్లో ఎలాంటి అనుభవంలో ఉన్నాం. తనకిచ్చిన అవకాశం ఏం చేసినాడు? తాను ఉపయోగించుకోలేదు. నేను గొప్ప జనంగా చేస్తానంటే నేను గొప్పని అయిపోతా కదా, నా కుటుంబం గొప్పదైంది కదా, నా పిల్లలు గొప్పదైతే అనుకున్నాడా? సౌలు అనుకున్నాడు అట్లా. దావీదు లేకుంటే నా పిల్లలే రాజు అవుతారని చెప్పేసి స్వార్థపూరితంగా పరిచర్య చేసే వాళ్ళం ఎవరమైనా సరే మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఎప్పుడు కూడా మోషే ఒప్పుకోలేదు. ఏమంటాడు చూడండి, మోషే తమ దేవుడైన యెహోవాను ఆయనకే ఉపదేశం చేస్తా ఉన్నాడు. దేవునికి ఉపదేశం చేస్తా ఉన్నటువంటి దైవజనుడు అండి. ఎందుకు ఏమంటాడు? యెహోవా, నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. ఎలాంటి దైవజనుడు అండి. నీవు నేను ఏ విధంగా ఉన్నాం ప్రియులారా? నీవు నేను ఏ విధంగా ఉన్నాం? 13వ వచనము, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రములే మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చదాన్ని వారు నిరంతరము దాన్ని హక్కుదారులు అవుదురనియు వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసిదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడును. దేవుని బిడ్డలారా గమనించినారా?
తను కోరుకోలేదు. తను ఏదైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసినాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయన జ్ఞాపకం చేయమనంటే దేవుని యొక్క మనసును మార్చినటువంటి దేవుడు. మోషే ఎలాంటి దైవజనుడు, తను కోరుకోలే. కాబట్టి దేవుని బిడ్డలముగా సంఘాలను నడిపించే మనము ఎలాంటి వారముగా ఉంటున్నాం? ఇంకొక భాగాన్ని కూడా నేను చదివిస్తాను. ఇదే 32వ అధ్యాయంలో ఇదంతా జరిగిన సందర్భంలో మరలా దేవుని దగ్గరికి వెళ్ళినాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేసినాడు చూడండి. ఏమని ప్రార్థన చేసినాడు? 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేస్తే గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. గమనించండి, వాళ్ళు చెప్పినాడు. 29వ వచనంలో 29లో ఏలైనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్టు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవా మిమ్మును మీరే ప్రతిష్ఠించుకోండి, డెడికేట్ చేసుకోండి, ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఇక్కడ తమ్ముడు అన్న ఏం చూడొద్దు, ఎవరిని కూడా లెక్క చేయొద్దు. అంటే ఇవి మన పాపాలను చూపిస్తా ఉన్నాయి, మన స్వార్థాన్ని చూపిస్తా ఉన్నాయి, మనల్ని పతనం చేసేటువంటి మనకు తండ్రి లాంటి, సహోదరులు లాంటి, అంటే మన పాపాలు మనకు అంత దగ్గరగా ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా ఛేదించాలి, తీసివేసుకోండి అని చెప్పినాడు వాళ్ళకి. పోయి దేవునితో కూడా మొరపెడుతున్నాడు. గమనించండి, దేవునితో కూడా ఏమన్నాడు? ప్రతిష్ఠించుకోమని చెప్పినాడు. నేను మీ కొరకు దేవుని అడుగుతాను, గొప్ప పాపం చేసి ఒకవేళ మీ పాపం ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనను. అప్పుడు మోసే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనెను. ఏం దైవజనుడండి అది! నేను చేయగల వాళ్ళ కొరకు పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళ మీదకి వచ్చేటువంటి కీడును రానియకుండా అడ్డగించినటువంటి దైవజనుడు. అడ్డగించినాడు. ఇక్కడే కాదు, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి. అక్కడ కూడా వారు చేసినట్టు అవిధేయతను బట్టి వాళ్ళు చేస్తే వాళ్ళ పక్షంగా ఏం చేసినాడో గమనించండి. ఇంకో 2 మాటలు మీకు నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. 14వ అధ్యాయంలో ఇదే మాటతో అంటాడు. 15వ వచనం. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి వినిన జనులు ప్రమాణపూర్వకంగా, చూసినారా, నీవు వెళ్ళిన సంపదామంటావు. 11వ వచనంలో రాయబడి ఉంది. అందుకే ఏమంటాడు వారికి? 11వ వచనంలో ఉంటాడు. 12లో కూడా అంటాడు, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహా బలము గల గొప్ప జనము నీ వల్ల పుట్టిస్తాను. రెండోసారి కూడా ఈ మాట మాట్లాడినాడు. మోషేకు అవకాశం ఇచ్చినాడు. అయితే తాను ఒప్పుకోలేదు. ఎందుకంటే నీ గురించి ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, ఐగుప్తులు ఏమనుకుంటారు నాయన. అంతేకాదు, నీ గొప్ప నామానికి అపకీర్తి వస్తుంది. 18వ వచనం అంటాడు, దోషమును అతిక్రమను పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచుబడును గాక. చూసినవా, ఐగుప్తులను వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషము పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషము దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున క్షమించి ఉన్నాను. చూసినారా, దేవుని ప్రజల పక్షంగా తాను చేస్తున్నటువంటి ప్రార్థన. తను ఎప్పుడు కూడా తన యొక్క స్వార్థం కొరకు చేయలేదు. ఐగుప్తు ధనమే కాదు, కీర్తి ప్రతిష్టనే కాదు, అన్ని వదులుకున్నాడు. అంతేకాదు, దేవుడు అవకాశం ఇచ్చినాడు వీళ్ళు చేసిన అవిధేయతను బట్టి ఇస్తే కూడా తాను తన సంతానము గొప్ప వాళ్ళం కావాలన్నటువంటి యొక్క విషయం తనకెప్పుడు కూడా లేదు. ఈ రోజుల్లో మనం పోయిన తర్వాత మన పిల్లలు చేయాలని మన స్వార్థపరమైనటువంటి యొక్క విధానాలను వెళ్తున్నటువంటి వారులారా, నా తదంతరం నా పిల్లలే ఉండాలి, ఎవడు ఉండకూడదని చెప్పేసి ఇట్లాంటి ధ్యానం చేస్తున్నాము. నేను ఒక చిన్న విషయాన్ని నేను మీకు ప్రశ్నార్థంగా చెప్తున్నాను. బైబిల్లో నన్ను ఒకరు ప్రశ్నించినారు, మోషే యొక్క సంతానాన్ని గురించి ఏమైంది అని. మోషే యొక్క సంతానాన్ని గురించి ఏమైనది, ఎక్కడ ఉన్నది వారి సంతానాన్ని గురించి, మోషే గురించి ఇంత ప్రయాసపడ్డాడు,
ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురించినటువంటి సంతానం గురించి ఏమైందని నన్ను ప్రశ్నించినారు. దేవుని వాక్యాన్ని ఎదగడం ప్రారంభించాడు. అవును కదా, మోషే యొక్క సంతానం ఏమైనది, ఎటుపోయినారు వీళ్ళందరూ అని చెప్పేసి నేను వెతికినప్పుడు నాకు కూడా గ్రహించవలసిన విషయం గమనించండి. నేను మీకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మోషే సంతానం గురించి ఒకవేళ కొంతమందికి బైబిల్ యొక్క అవగాహన ఉన్న వారు తెలియవచ్చు, తెలియకపోతే మిగతా వారు గుర్తుపెట్టుకోండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం 12 నుండి. ఇదంతా కూడా లేవీయుల యొక్క వంశానికి సంబంధించిన విషయం కాబట్టి నేను ఎక్కువ విషయాలు గుర్తు చేయను. గమనించండి. 12లో కహాతు కుమారులు 4, అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. గమనించండి, అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ చేయుటకును, ఆయన నామమును బట్టి దీవించుటకును ప్రత్యేకించను. 14వ వచనము, దైవజనుడైన మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియాజరు. గెర్షోము కుమారులు షెబుయేలు పెద్దవాడు, ఎలియాజరు కుమారులు రేబబ్యా పెద్దవాడు, ఇంకా కుమారులు అతనికి లేకపోయేది. గమనించండి, మోషే యొక్క సంతానము లేవి యొక్క వంశంలోనికి తీసుకొని రాబడింది. గమనించినారా? కాబట్టి ఎంత ప్రత్యేకమైన విషయం. ఇదే గ్రంథము మొదటి వృత్తాంతములు 26వ అధ్యాయము 24 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భాలను మీరు గుర్తెరగండి. మోషే కుమారుడైన గెర్షోము పుట్టిన షెబుయేలు బొక్కసముల మీద ప్రధానిగా నియమించబడును. ఎలియాజరు సంతతి వాడగు షెబుయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెషా కుమారుడు. సరే, ఏది ఏమైనా మోషే యొక్క సంతానం, మోషే కుమారులు ఒక ప్రత్యేకంగా రాలే కానీ లేవి వంశంలోనికి చెందినటువంటి వారిగా ఉన్నాడు. తన సంతానాన్ని ఎప్పుడు కూడా నా ఊళ్ళో ఒక ప్రత్యేకంగా ఉండాలి, సపరేట్గా ఉండాలి, గుర్తింపు రావాలి, నాకు నా వాళ్ళకి అనేటువంటి అన్నవాడు కాదు మోషే. కాబట్టి దినముల్లో ఏ విధంగా ఉంటున్నాము ప్రియులారా, మోషేని బట్టి మనం కూడా ఏం చేయాలా, ఎట్లాంటి వాళ్ళంగా మనం సంఘాలను నడిపిస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, మోషేలాగా సంఘ క్షేమాన్ని చూసి మన స్వార్థము కాకుండా మనకేదో ఇక్కడ ప్రతిఫలం కావాలి, అధికారాలు కావాలి, పెత్తనాలు కాకుండా పొందబోయేటువంటి బహుమానం కొరకు నిరీక్షించినటువంటి మోషేలాగా మనం కూడా ఇలాంటి తీర్మానం కలిగి జీవిస్తాం. ప్రభు వారి విధంగా మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, బాగుని చదివిన వచ్చాలని దీవించి మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ.